దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో వాగ్దానాన్ని మీకోసం ప్రభు సిద్ధపరిచాడు. ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈరోజు ఆదివారం. కుటుంబాలకు రండి దేవుని సన్నిధికి, మందిరంలో ఆయన సన్నిధిలో. ఇది చివరి ఆదివారం, థ్యాంక్స్ గివింగ్ సండే. ఇయర్ అంతా ప్రభు కాపాడాడు. చాలామంది ఒక బద్ధకస్తులు ఉంటారు, ఎందుకంటే ఆదివారం ఆయన సన్నిధిలో ఉండని బద్ధకం అన్నమాట. ఒకటి మీకు చెప్తున్నా, దేవుని సన్నిధిని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దావీదు అదే చేశాడు. దేవుని సన్నిధిని ప్రేమించే వారి జీవితంలో దేవుడే అద్భుతం చేస్తాడు. ఒక మాట చెప్పనా ఈరోజు మీకు చెప్తా, వినండి. దానికంటే ముందు ఇంకా రక్షణ లేని బిడ్డలు, ఇదే రక్షణ లేని యేసు రక్షకుడు మీకోసం ప్రాణం పెట్టి రక్తంగా చనిపోయి మరణించి తిరిగి లేచిన యేసుకు మీ జీవితాన్ని సమర్పించుకోండి. రెండవదిగా, మందిరానికి ఆయన సన్నిధికి ప్రాధాన్యత. అందుకని ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనం 2వ మాట ఏమని ఉంటుందంటే, నీ కన్నీళ్ళు చూసా, నీ ప్రార్థన నేను విన్నాను, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. ఎందుకు హిజ్కియా కన్నీరు చూశాడు, దేవుడు ప్రార్థన అంగీకరించాడు తెలుసా? ఆయన దేవుని మందిర తలుపులు తెరిచాడు, మందిరంలో ప్రార్థన చేశాడు. మందిరానికి, ఆయన సన్నిధికి, ముఖ్యంగా ఆయన సన్నిధికి, ఆయన మందిరానికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరైనా కానీ, మీరు ఎంత సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డాక్టర్స్, యాక్టర్స్ ఎవరైనా అవ్వచ్చండి. ప్రేమతో ఎందుకు చెప్తానంటే, దేవుని సన్నిధికి, ఆయన మందిరానికి నా జీవితంలో నేను ఒకటి నేర్చుకున్నాను. నేను ఎప్పుడు ఒక ప్రభుని నమ్మినప్పటి నుంచి ఒక కోరిక, సేవకు వచ్చిన, నాకు మందిరం పక్కనే ఇల్లు ఉండాలి, మందిరాన్ని ఆనుకునే ఉండాలి, ఒక ఆశ ఉండేది. ఎందుకు తెలుసా? కష్టం వస్తే పోయి మందిరంలో ప్రార్థన చేసుకోవడానికి. అసలు ఏదైనా అంటే ఎక్కడైనా చేస్తా వింటాడు. మందిరంలోకి వెళ్ళి ఆయన సన్నిధిని అనుభవిస్తూ, చాలామందికి ఆయన సన్నిధి విలువ తెలియదు, ఆయన మందిరం విలువ తెలియదు. అదొక ఫ్యాషన్ షో అయిపోయింది. సెల్ఫీలు తీసుకోవడం, రావటం, పోవటం. ఇది షో కాదు. ఆయన సన్నిధి నీ ప్రతి కాడిని విరగొడుతుంది. అందుకని నా సంఘానికి, ఆత్మీయ బిడ్డలైన మీ అందరికి చెప్తున్నాను, రండి, చూడండి. నీ కన్నీరు చూసా, నీ ప్రార్థన నేను అంగీకరించా, నీ ప్రార్థన నేను అంగీకరించేది. ఈరోజు మన వాగ్దానం ఎక్కడ అంగీకరిస్తాడు, ఎలా అంగీకరిస్తాడు? నేను చెప్పాను కదా, ఏ వ్యక్తిని, నువ్వు దైవజనుడు పక్కనే ఉండు, కానీ నేను ఒకటి చెప్తున్నా, సేవకులతోనూ ఉన్నాడు, కానీ మందిరంలో కనపడాలి నువ్వు, నీ ఇల్లు, నీ కుటుంబం. అందుకే ఎక్కడ మీరున్నా కానీ ఈ వాక్యము మీరు పట్టుకొని ప్రార్థన చేయండి. అందుకే అంత గట్స్ ఉన్న హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినా, కృపతో నేను ఎట్లా నడిచిన జ్ఞాపకం చేసుకున్నా కానీ దేవుడు వినేశాడండి. చచ్చిపోతామన్నాడు, మనసు తిప్పేసుకున్నాడు. కేవలం మందిర తలుపులు తెరవడం, మందిరం యొక్క ప్రాధాన్యత, ఆయన సన్నిధిని కోరుకున్నాడు హిజ్కియా. అదే మనం కోరుకుందాం, అదే మనం ప్రార్థన చేద్దాం. మరి రాబో సంవత్సరానికి, ఇది ఇయర్ ఎండింగ్ సండే కదా, నేను మీ అందరిని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నానో తెలుసా? మీరు నెక్స్ట్ ఇయర్లో ఆయన సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త సంవత్సరంలో మీరు తెలుసుకోవాల్సింది, ప్రాముఖ్యమైనది, ఆయనకి ఇవ్వాలి. ఆయన సన్నిధిని మీరు గౌరవించాలి, ఆయనను ప్రేమించాలి. అప్పుడు మీరు వర్ధిల్లుతారు, అప్పుడు మీ మార్గాలన్నీ సరళమవుతాయి. కాబట్టి ఈ వాగ్దానం మీ అందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రార్థన చేసుకుందాం. మరి ఈరోజు ఆదివారం, పునరుద్ధాన దినం. మందిరానికి రండి. బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి, ఉదయం 7 నుంచి 9, 10:30 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8:30. కల్వరి ప్రామిస్ హైదరాబాద్, హైదరాబాద్ ఎక్కడి నుంచి అని మీరు రండి, ఉండండి. రేపు 29 నుంచి 21 రోజులు గడుపుతున్నాం మనం చక్కగా. ప్రామిస్ ల్యాండ్లోనే ఆ 21 డేస్ స్టార్ట్ అవుతున్నాయి. బెల్లంపల్లి సంఘం అంతా ఇక్కడ ప్రార్థన చేస్తుంది. ప్రామిస్ ల్యాండ్లో మీటింగ్ ఈ యొక్క 21 డేస్ స్టార్ట్. రండి కుటుంబాలుగా. ఎందుకు మనం ఆయన మందిరంలో గడుపుదాం, ఆయన సన్నిధిని అనుభవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థ, వ్యాధి, బాధ, చింత, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, రోగములు అన్నిటి నుంచి విడిపించి, ఆత్మీయ ఆరోగ్య దీవెనలు ఇచ్చి, కుటుంబాలుగా మానసిక ఒత్తిడి నుంచి విడిపించి, బంధకం నుంచి విడిపించి, సమస్యల నుంచి విడిపించి, అప్పుల నుంచి విడిపించి, కోర్టు కేసు నుంచి విడిపించి, రాబోతున్న సంవత్సరం ఒక బ్లెస్సెడ్ ఇయర్గా వారి జీవితంలో ఉండాలి. ఆ ప్రిపరేషన్ వారికి కలగాలి. ఏ దేశ రాష్ట్రాల్లో ఉన్న ఉజ్జీవం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అగ్ని వలె మార్చబట్టుకు సహాయం చేసి అందరికీ తోడై ఉండమని దీవెలతో మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఆదివారం మందిరానికి రండి. రేపు 29 నుంచి 21 రోజు ప్రారంభించబడబోతున్నాయి. 21 రోజు ఉదయం 7 గంటలకు ప్రారంభ సభ, కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి, దేవుని దీవెనలు పొందండి. 21 దినం మీరు అక్కడే ఉండొచ్చు. 31st వాచ్ నైట్ సర్వీస్ బెల్లంపల్లో రాత్రి 9 నుంచి 1 గంట, 10 నుంచి 12:30. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో నైట్ 9 నుంచి 31వ తారీఖు రాత్రి 9 నుంచి 1 గంట, 10 నుంచి 12:30 వరకు దైవజనుడు ఉంటాడు ప్రామిస్ ల్యాండ్ మార్నింగ్ సర్వీస్లో. కాబట్టి కుటుంబాలుగా పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.